గురుపోతుకు ఎదురు తిరిగే వాళ్ళు ఎవరో లేరట. గురుపోతు అది దానికి బలం ఎక్కువట. ఇది కొమ్ములు పైకెత్తుకుని కొమ్ములతోటే అది జయిస్తూ ఉంటుందట గురుపోతు. గురుపోతుల గురించి ఒకసారి మనం చెప్పుకుందాము. అయితే కీర్తన 45:7 ఏటమ్మా, నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుతున్నావు. అదండి, నీతిని ప్రేమించేవాడు దేవుడు, భక్తిహీనతను ద్వేషించేవాడు దేవుడు. దేవుని బిడ్డవైతే నువ్వు నేను కూడా దేవుని బిడ్డలమైతే ఏం చేస్తావు? నీతినే ప్రేమించాలి. భక్తిహీనత ఏం చేయాలి? ద్వేషించవలసినటువంటి వారు. ఇంకేముంది? కావున దేవుడు నీ దేవుడు. కావున దేవుడు ఏమై ఉన్నాడు? నీతి కలిగినటువంటి దేవుడు, నీతిమంతుడైన దేవుడు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా. అది ఏంటి? చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా. నీ చుట్టూ నీ స్నేహితులు ఉంటారు, నీ చుట్టూ నీ సహోదరులు ఉంటారు, వారందరికంటే కూడా ఎక్కువ హెచ్చించబడాలి అనేటటువంటిది. 12 మంది అన్నదమ్ములు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఎవరు? యాకోబు యొక్క కుమారులు. ఈ 12 మందిలో కూడా ఎవరిని హెచ్చించుకున్నాడు దేవుడు? యోసేపుని హెచ్చించుకున్నాడు దేవుడు. చెలికాండ్రందరికంటే కూడా, సహోదరులందరికంటే కూడా నీవు హెచ్చుగా ఉండవలసినటువంటి వాడవై ఉన్నావని ఆనంద తైలముతో. ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? మనల్ని ఆనంద తైలముతో అభిషేకించేటటువంటి పరిస్థితి. కీర్తన 45:7 ఉన్నటువంటి మాట ఆనంద తైలము. ఇప్పుడు ఇన్ని రకాల తైలాలు కలిస్తేనే తైలాభిషేకం జరుగుతుందన్నమాట మనకి, మన సంఘాలు. ఈ తైలాభిషేకం చేసుకునే వారికి ఇన్ని రకాల బలాలు ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైన. అలాగే నిర్గమకాండం 27:20 ఒక తైలం ఉంది. ఈట తైలము మనకు అస్తమానం కొనుక్కునేటటువంటి తైలం. అది మనకి ఎక్కువగా స్వస్థశాలల దగ్గర దొరుకుతూ ఉంటుంది. దీపము నిత్యము వెలుగుతూ ఉండడానికి ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె, అది దాని కల్తీ లేనటువంటిది, ప్యూర్ ఆయిల్ అన్నమాట. అది అంటే స్వచ్ఛమైనటువంటి ఆయిల్. అది దంచగా పిండగా, దంచబడాలి, పిండబడాలి, అప్పుడే ఆ నూనె మనకి వస్తుంది. అచ్చా తైలము అన్నమాట. దానికి ఇంకా కల్తీ లేదు, అది ఒరిజినల్ ఆయిల్ అన్నమాట, ప్యూర్ ఆయిల్. కనుక ఏమన్నారంటే ఒలీవ తైలము 27:20 మనకి ఎందుకట? వెలిగించబడడానికి. ఈ అభిషేకం జరుగుతుంటే మనకి ఏం కలుగుతుంది? క్రొత్త మనసు వస్తుంది, క్రొత్త ఆత్మ వస్తుంది, క్రొత్త జీవితం వస్తుంది. కాబట్టి ఈ జీవితానికి తగినటువంటి విషయము దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఈవేళ. ఒలీవ తైలము, ఒలీవలు శ్రేష్టమైనటువంటి కాయలు. అవి అన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటి కాయలు. అవి పాలస్తీనా దేశంలోని ఎక్కువగా పండుతాయి తప్ప ఇంకెక్కడా కూడా మనకు ఒలీవలు దొరకవు. కనుక అక్కడ ఒలీవ తోటలు ఉంటాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏ తోటలోకి వెళ్ళారు ఆయన ధ్యానం చేసుకోవడానికి? ఒలీవ తోటలో. ఎక్కడ ఉంది అది? గెత్సేమనే తోటలో ఉంది ఒలీవ తోట. గెత్సేమనేటటువంటి ప్రదేశం, ఆ ప్రదేశమునకు గానుగ ప్రదేశం అని అంటారనమాట. గానుగ అంటే ఏంటి? నూనె తీసేటటువంటి ప్రదేశము. కనుక అక్కడ ఒలివ తోటలు ఉంటాయి కాబట్టి నూనె అక్కడ గానుగలో పోసి నూనెని తీస్తూ ఉంటారు. అది ఏం చేయబడాలి? దంచబడాలి, పిండబడాలి. 2 రకాలన్నమాట అండి. అందుకే నాకే అన్ని కష్టాలు అనుకుంటాం మన గృహాల్లో. అందుకు మనకి ఏమనుకోవాలన్నమాట అండి? దంచబడుతున్నామని అర్థం. క్రీస్తు దంచబడ్డాడు, పిండబడ్డాడు కనుక అప్పుడే రక్తం వచ్చింది. ఆ లైన్లోకి నువ్వు వెళ్ళాలి, ఆ లైన్లోకి నేను వెళ్ళాలి. మనందరం కూడా ఆ లైన్లోకి వెళ్ళేటప్పుడు సంతోషముతో స్తుతులు చేయవలసినటువంటి వారమై ఉన్నామని. ఒలీవ తైలము. అలాగే నిర్గమ 40 మరి ఇప్పుడు 9లో మనం చదువుకున్నాం అనమాట. మళ్ళీ చదువు ఆఖరిని. ఏంటమ్మా? అభిషేక తైలము తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దాని ఉపకరములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను. అప్పుడది పరిశుద్ధమగును. కనుక పరిశుద్ధపరచబడడానికి మనము ప్రతిష్ఠింపబడాలని దేవుడు మనకి వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఒలీవ తైలం గురించి ఒక పాయింట్ ఏంటో తెలుసా? మరి వాడలో నుంచి పావురాన్ని పంపించారు. ఎవరో? నోవహు గారు. నోవహు గారు నీళ్లు ఎండిపోయలేదో, భూమి ఆరిందో లేదో చూసిరమ్మని ముందుగా కాకిని పంపిస్తారు. 2 సార్లు రాలేదు అది. అయితే ఏం జరిగింది? పావురాన్ని పంపిస్తారు.
పౌరాన్ని పంపిస్తే అరికాలు కూడా మోపడానికి వీల్లేని పరిస్థితి ఒకసారి. తర్వాత మళ్ళీ ఏం చేసిందనమాట, అది ఒలీవ మొక్క ఆకును కొమ్మను తీసుకుని ముక్కును కరుచుకుని తీసుకొచ్చింది. అంటే 40 రోజులు భూమి మీద అన్నీ కూడా నశించిపోయాయి, కానీ ఒలీవ మొక్క మాత్రం ఏమవ్వలేదు, నాశనం అవ్వలేదు. అది ఎంత నీటిలో నిండిపోయినప్పుడు కూడా నా ఒలీవ చెట్టు సజీవముగా ఉన్నది. కనుక ఈ ఒలీవ తైలమునకు అంటే మనకి ఇప్పుడు పోసేటటువంటి తైలానికి ఆయుష్ వస్తుంది అని అర్థం చేసుకోవాలన్నమాట. ఈ తైలాభిషేకం ఎప్పుడైతే మనం చేయించుకున్నామో సజీవుల లెక్కలో ఉంటామని అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన పూర్ణాయుషు దీర్ఘాయుషు కలుగుతుందట మనకి. అర్థమవుతుందమ్మా? ఏంటమ్మా? పూర్ణాయుషు దీర్ఘాయుషు కూడా దేవుడు మనకిస్తున్నాడని. అది ఏంటంటే శ్రేష్టమైనటువంటిది. ఈ ఒలీవ నూనె శ్రేష్టమైనటువంటి నూనె. ఇవన్నీ కూడా ఈ రకరకాలన్నీ కూడా లక్షణాలన్నీ కూడా ఇప్పుడు మనకు అభిషేకించేటువంటి తైలములో ఉన్నాయని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. ఇదే ప్రతిష్టాభిషేక తైలము అని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. కనుక మనం మొట్టమొదటి చదువుకున్నటువంటి మాట ఏంటో తెలుసా? కీర్తన గ్రంథంలో చదువుకున్నాం. మనము కీర్తన 45 చదువుకున్నాం కదా, అన్నీ చదివేసుకున్నాం మనం. 7 రకాల తైలాలు కూడా మనకు వచ్చేసాయి. కనుక ఇప్పుడు మరి 23:5 ఒకసారి చదవండి. కీర్తన 23:5. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. మరి 23వ కీర్తన అస్తమానం కంఠోపాఠమే మనకిది. రోజు ఈ వాక్యం చదువుకోకుండా మనం ఉండలేము. కనుక ఆయన మనకు కాపరి అయి ఉన్నాడు కాబట్టి ఏం చేస్తాడు? శత్రువులైనా సరే శత్రువుల ముందు మనకి ఏం సిద్ధం చేస్తాడట? ఆహారము సిద్ధం చేస్తాడట. శత్రువులు ఆహారం పెడతాడా? వస్తే కొడదామని చూస్తాడు శత్రువు అయినటువంటి వాడు. అలా ఆడదైనా మగవాళ్ళైనా మన పొర కెట్టనివ్వరు, మన ముఖం చూడనివ్వరు. శత్రువులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కనుక ఏం చేస్తారమ్మా? మనం అలాగ వస్తున్నామంటే ముఖం చిట్లించుకుని పక్కకు పోతూ ఉంటారు. ఇది ఎదురైంది ఏంటి మనకి అనుకుంటారు. ముఖం చిట్లించి ముఖంతో ఉమ్మేసేస్తారు మనకి, మన ముఖం మీదే ఉమ్మేస్తారు. శత్రువులు అనమాట అండి వాళ్ళు. కనుక ఈ శత్రువుల ముందు దేవుడు ఏం చేస్తాడటండి? ఆహారాన్ని సిద్ధం చేస్తాడట మనకి. ఎవరైతే శత్రువులు ఉన్నారో మనం ప్రార్థనాపూర్వకంగా ఉంటున్నాం. మన పక్షంగా పోరాడేవారు ఎవరున్నారంటే దేవుడే. ఈ పక్షంగా నా పక్షంగా పోరాడేవాడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. కనుక మన పక్షంగా యుద్ధం చేసేవాడు, పోరాడేవాడు, జయమిచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, తనతో పాటు ఉండడానికి తీసుకుని వెళ్ళేటటువంటి వాడు, సదాకాలము తోడై ఉంటానని చెప్పినటువంటి వాడు. ఆయన మధ్యలో విడిచిపెట్టేసేవాడు కాదు. కోపం వచ్చినప్పుడు విడిచిపెట్టేసేసి వెళ్ళిపోతానంటమో, కోపం రానప్పుడు నువ్వే నాకు దిక్కు అంటమో, ఇది అస్సలు ఉండడానికి వీల్లేదనమాట. అది దేవుని యొక్క ప్రేమ కాదని మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రేమ దేవుని యొక్క ప్రేమ కాదు, శాశ్వత కాల ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన. ఎప్పటికీ కూడా ఒకటే ప్రేమ. ఆయన ప్రేమలో ఏమాత్రం కూడా మరి తేడాలు లేవని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వాళ్ళు. హెచ్చు తగ్గులు ఉండవండి. బాగా ఉన్నప్పుడు ఒకలాగా, బాగాలేనివాడు ఒకలాగా ఉండవండి. ఎప్పుడూ ఒకలాగే ఉంటాడండి ఆయన. మారని మనసు ఆయనకి. ప్రేమలో కూడా మార్పు ఉండదు. ఆయన నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాడంటే చివరి వరకు కూడా ప్రేమ ఉంటుంది. తుమ్మితే ఊడిపోయి ముక్కలాగా ఉండదంట ఆయన ప్రేమ. తుమ్మినప్పుడల్లా ముక్కు ఊడిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. తుమ్మితే ఊడిపోద్దంట కొంతమందికి ముక్కు. కనుక అంటే ఏంటనమాట? అస్తస్తమాన కోపం, అస్తస్తమాన ద్వేషం, అస్తస్తమాన కక్ష. కనుక తుమ్మితే ఊడిపోయి ముక్కులాగా ఉండడానికి వీల్లేదు మన యొక్క ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారు ఏ ప్రేమతో మనల్ని ప్రేమించారో ఆ ప్రేమ మన దగ్గర ఉండాలని దేవుడు మనకి ఈ రోజున తెలియజేస్తూ ఉన్నాడు. కనుక శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు, నూనెతో నా తల అంటి ఉన్నావు. దేనితోటమ్మా? నూనెతో నా తల. చంటిబిడ్డ ఇంటికి వచ్చాడు అనేటప్పటికి ఎవరైనా సంకరేసం తీసుకొచ్చారంటే మనం చేసే పని ఏంటో తెలుసా? మన ఆచారం గబగబా పిల్లల్ని సంకరెట్టుకుని గబగబా నువ్వు తైలం పెట్టరమ్మా, తైలం అనమ్మా, కొబ్బరి నీళ్ళు పెట్టరా అని చెప్పి కొంచెం చేతిలో పోసుకున్న ఆ పిల్లోడి యొక్క ఆవుసు పట్టిని వేస్తాము. అది దీవెన. వాళ్ళకి దీవెనే, మనకి దీవెనే. అసలు ఇశ్రాయేలు అందరూ కూడా ఏం చేస్తారట? ఇంటికి వచ్చిన వారు కాళ్ళకి నీళ్ళు ఇచ్చి ఆ మెట్లు ఎక్కిన తర్వాత గబగబా నూనె వేస్తారు. అంటే నీకు నాకు సంబంధం ఉంది, నీకు నాకు స్నేహం ఉంది, నువ్వు పరాయిదాను కాదు, నువ్వు నేను కూడా దేవుని బిడ్డలమే అని అర్థం ఇచ్చేలాగా కాళ్ళకి నీళ్ళు ఇచ్చారంటే ఐకమత్యం, సమాధానము. నువ్వు లోపలికి రావాలన్నమాట.
వచ్చిన తర్వాత తల మీద నూనె ఎప్పుడైతే పోసారో అప్పుడు సమాధానము సంబంధము ఉందని. నువ్వు నాకు ఇష్టం, నువ్వు లోపలికి రావడం నాకు ఇష్టం అమ్మ, రా అని లోపలికి తీసుకెళ్ళడం అన్నమాట. అది దేవుడి యొక్క బంధం. ఇది దేవుడు నిన్ను నన్ను కూడా ఆ విధంగానే ప్రేమిస్తూ ఉన్నాడు. అది మనం అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం. కనుక ఈ విధంగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 61:3 ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 61:3. సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును. ఎలాగా? సియోనులో దుఃఖించే వారికి. నీకు దుఃఖమే కాదా? కొడుకుల వల్ల దుఃఖం వస్తుంది, కోడళ్ళ వల్ల దుఃఖం వస్తుంది, ఆఖరి కూతుళ్ళ వల్ల కూడా గొడవే గొడవ. కూతుళ్ళ వల్ల కూడా గొడవలు వస్తాయా? అసలు ఎక్కడన్నా వస్తున్నాయి. ఎంతమందో మా అమ్మ మంచిది కదని చెప్పేవాళ్ళు ఎంతోమంది చెప్తున్నారు. మా పిల్లండి అది రాకాశదండి అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పిల్ల గురించి చెప్తున్నారు, పిల్లోడి గురించి చెప్తున్నారు. అంటే ఏంటనమాట, మనసులు కుళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. మనసులు ఏమవుతున్నాయి? అమ్మ కూతురుకుండే బంధం ఉండట్లేదు, తండ్రి కొడుకులకుండే బంధం ఉండట్లేదు, అన్నదమ్ములకుండే బంధం కానీ అక్క చెల్లుకుండే బంధం కానీ లేదు. ఆ ప్రేమలు పోయాయి. కాబట్టి కానీ సియోన్లో దుఃఖించు వారికి, నువ్వు ఇంట్లో దుఃఖిస్తూ ఉన్నావు, నీ పిల్లలు బాగోలేదు, నీ భర్త బాగోలేదని. సియోన్లో దుఃఖించే వారికి ఏముందటండి? ఉల్లాస వస్త్రములు ధరింప చేయటానికి తండ్రి దిగి వచ్చాడు. నీ భర్తతో సమాధానం, నీ బిడ్డలతో సమాధానం ఇవ్వడానికే ఆయన ఉల్లాస వస్త్రం అంటే సంతోషంగా ఉండే వస్త్రం. నీ దుఃఖాన్ని కూడా సమాప్తం చేసి నీకు ఉల్లాస వస్త్రం ఇవ్వడానికి దిగి వచ్చాడని నువ్వు నమ్మితేనే అది సొమ్ము చేసుకోగలుగుతావు. నమ్మకపోతే కనుక ఏమీ లేదు. తర్వాత ఏముందమ్మా? బూడిదకు ప్రతిగా పూదండను. బూడిదకు అంటే నేను ఎత్తున బూడిద వేసే వాళ్ళు కూడా ఉంటారు. చాలామంది చూడండి, కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? నేల మీద మట్టి తీసి, ఇదిగో ఈ మట్టిలాగా నువ్వు అయిపోతావు. నేల మీద మట్టి తీసి అలాంటి వాళ్ళు లేరా? చెప్పించేవాళ్ళు లేరు, బోళ్ళంతమంది ఉన్నారు. అది ఈ బూడిద వేసేసారనుకో, ఆ బూడిదకు ప్రతిగా దేవుడు నీకు ఏమిస్తున్నాడట? పూదండ. నీకు ఎక్కడిస్తాడో తెలుసా? నీకు దేవుడు ఇస్తాడనమాట. నీవు శత్రువులు చేత బూడిద కానీ పోయించుకున్నావంటే కనుక. ఇంకొక విషయం చెప్తున్నాను సార్. మా అమ్మ మా నాన్న కలిసి దేవుని రక్షణలోకి వచ్చారట. నేను పుట్టకముందు దేవుని రక్షణలోకి వచ్చిన తర్వాత పుట్టాకే నేను బతికానట. అంతకుముందు 3 చనిపోయారట. చావుగా మిగిలిందని సత్యవేదం అని పేరు పెట్టుకున్నారట. నా గురించి చెప్తున్నాను మీకు నేను. మా నాన్నగారు దేవుణ్ణి నమ్ముకున్నారని మా అమ్మను కూడా దేవుణ్ణిలో ముంచేసాడని అంటే మా అమ్మమ్మకి తెలిసి గబగబ వచ్చేసి వాళ్ళ ఊరి నుంచి ఊరు వచ్చేసి ఆ ఇంట్లోకి వెళ్తే మైలంట అంటుకోకూడదంట. దేవుణ్ణి నమ్ముకున్నారంట. అందుకని చెప్పి రోడ్డు మీద ఉండి మట్టి తీసి ఇలా పోసేసిందంట మా అమ్మమ్మ. మా నాన్న మీద మా అమ్మ మీద. నీ ఇంటికి రానే నేను, నువ్వు నిన్ను ముట్టుకోను అంటే క్రీస్తుని నమ్ముకుంటే అంటైపోయారంట వాళ్ళు. మట్టి తీసి ఇలాగే ఇసిరి పోసేసిందంట, చెప్పించేసిందంట మా అమ్మమ్మ, మా అమ్మగారు తల్లిగారు. అంత అంటనమాట క్రైస్తవులంటేనే అంత అంటూ. కనుక అలా పోసేసిందంట. రా నిన్ను తీసుకెళ్ళిపోతాను, ఎందులో దించేసాడంట మీ ఆయన నిన్ను, నేను తీసుకెళ్ళిపోయి దానికి ఏదో చేయించుకుంటాను నేను, నువ్వు ఇంక ఇక్కడ ఉండడానికి వీలు లేదు, ఇక్కడ కాపురం చేయడానికి లేదు, అది నిన్ను ఎందులో దించేసాడంటే ఎవడ అల్లుడు ఎందులో దించేసాడంటే నిన్ను అని చెప్పి నువ్వు వస్తావా లేకపోతే నన్ను సావమంటావా అని పట్టుకుందంట. అప్పుడు అందండి, నువ్వు చావొద్దు, నన్ను చంపొద్దు, మా ఆయన ఏం చెప్తే అదే, నాకు ఇంకేమీ తెలియదు అన్నదండి. మా ఆయన నన్ను అందులో దింపాడు, ఇంక అందులోనే ఉంటాను, వస్తావా రా నా ఇంటికి, లేకపోతే కనుక వెళ్ళిపోమన్నదంట. అంతే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందంట, మట్టి జిమ్ముకుంటూ వెళ్ళిపోయిందంట మా అమ్మమ్మ. ఆఖరికి మా నాన్నగారే దిక్కారు చనిపోయేటప్పటికి. ఆవిడికి ఎవరు దిక్కయ్యారు? మా నాన్నగారే దిక్కారు. సమాధి చేయించడానికైనా దేం చేయించడానికైనా. ఆవిడ ఇంకా బాగోలేదు అనేటప్పటికి బాప్తిస్మం ఇప్పించి మరి ఆవిడ యొక్క దినాలు సంపూర్తి చేశాడు మా నాన్నగారు. దుమ్మెత్త పోసేసింది అనమాట. బూడిదకు ప్రతిగా ఏమిస్తాడట మనకి చెప్పండి? పూదండ అంటే పూలమాల వేసి నిన్న ఆహ్వానిస్తాడనమాట. దేవుని యొక్క మహాకార్యాలు ఆ విధంగా ఉంటాయి. ఇంకా ఏముంది? దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము. దుఃఖిస్తూ ఉన్నావా? ఒకవేళ నువ్వేదో బాధల్లో ఉన్నావు, నేను ఒక్కదాన్నే ఉన్నాను అనుకుంటున్నావేమో నువ్వు. కనుక నువ్వు అలాగ అనుకోకమ్మా, నువ్వు దుఃఖించకమ్మా. దుఃఖిస్తే కనుక నీకు దేవుడు ఏమిస్తాడో తెలుసా? ఆనంద తైలముని ఇస్తాడు. ఏ తైలం ఇస్తాడు? ఆనంద తైలం ఇస్తాడు. తీసుకోకుండా నువ్వు దుఃఖంతో ఉంటే కనుక దుఃఖమే నీలో ముంచేస్తూ ఉంటుంది నిన్ను. దుఃఖం నేను ఏం చేస్తా తెలుసా?
ముంచేసి పాడు చేసేస్తూ ఉంటుంది. కనుక దుఃఖంతో నువ్వు ఉండకు, సంతోషముతో ఉండు. సంతోషము, ఆనందము తైలముగా నీకు ఉండాలని దేవుడు ఈ రోజున తెలియజేస్తుంది. తర్వాత ఏముంది? భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. ఏ వస్త్రం అటండి? భారభరితమైనటువంటి ఆత్మ. భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం అంటే స్తుతించే వస్త్రం దేవుడు నీకు ఇస్తాడని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. వారికి ఇచ్చడుకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అనేటటువంటి మాట దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. అలాగే కీర్తన 141:5. కీర్తన 141:5. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. ఏంటండి? ఎవరు కొట్టడం ఉపకారం అటండి? నీతిమంతులు ఎవరైనా ఉంటే గనక. ఎవరు నీతిమంతులు? ఎవరైనా ఉన్నారా నీతిమంతులు? ఒక్క నీతిమంతుడైనా ఉన్నాడా? లేడు. కానీ యేసు ప్రభుని నమ్ముకుంటే కనుక నీ నీతి వస్తుంది. ఎవరి వల్ల? యేసు ప్రభువు నీతిమంతుడు. ఆ నీతిమంతుడు నువ్వు నమ్ముకుంటే నీకు నీతి కలుగుతుందని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. కనుక నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. కనుక నీతిమంతులైన వారు ఒక మాట మనల్ని అంటే గనక అది ఏమాత్రం కూడా నిన్ను బాధించదు, నీకు ఉపకారమే. నువ్వు ఆలోచన చేసుకో, కోపగించకు. నువ్వు కోపగించకు. నీతిమంతులైనటువంటి వారు ఏమైనా నిన్ను గద్దిస్తే గనక ఆ గద్దింపు మాట నీకు లయం చేస్తుంది, నీ జీవితాన్ని లయం చేస్తుందని నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి దానివై ఉన్నావు. మరి ఇంకా ఎట్టి తర్వాత వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. ఎవరు ఒప్పుకుంటారండి ఈ మాటకి? నీతిమంతులు కొట్టుటేమో ఉపకారం అంట. ఒకసారి ఆలోచించేయండి. నీతిమంతులు కొట్టుట ద్వారా వాళ్ళు నీతిమంతులు. ఒకవేళ నువ్వు ఏదైనా తప్పు చేస్తే కనుక వాళ్ళు ఏం చేస్తారో? ఓ దెబ్బేస్తారు. అది నీకు కోపం రానివ్వక నువ్వు. తర్వాత ఏమన్నారు? వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. ఇప్పుడు తైలాభిషేకం చేయడం అంటే గద్దిస్తే చాలు, అది తైలముతో నిన్ను అభిషేకించినట్లుగా నువ్వు అర్థం చేసుకోవలసినటువంటి మాటని దేవుడు మనకి ఈ రోజున తెలియజేస్తూ ఉన్నారు. కనుక మరి అభిషేకము పొందుట అనేటువంటి మాట. మరి ఈ నూనె గురించి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. నూనె గురించి చెప్పాలన్నా, నూనె అద్భుతాలు చెప్పాలన్నా, మరి నూనె వలన అద్భుతం ఏంటి? సారెపతు విధవరాల దగ్గర నూనె. అవునా? సారెపతు విధవరాల చరిత్ర మనకు తెలుసా? చెప్పాలండి. ఆవిడ కరువు వస్తుంది అనేసరికి పొలలేరుకుని ఈ పూటకే ఉంది పిండి, ఈ పూటకే ఉంది నూనె, ఇది నా కొడుక్కి నేను కూడా అప్పం చేసుకుని తినేసి ఇంకెంతకాలం బతుకుతాం అంతే, ఇంక మాకు ఇంకేమీ లేదు, కరువు వచ్చేసింది. ఈ కరువు వచ్చేసిందన్న సంగతి ఎప్పుడైతే వచ్చిందో ఆ కరువు గురించినటువంటి విషయం అన్నమాట. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. సారెపతు విధవరాల దగ్గరికి పోషించబడడానికి ఏలియాని పంపించాడంటే దేవుడు. ఏలియా కూడా కరువులో ఏం చేశాను? సారెపతు విధవరాలను సిద్ధం చేశాను, వెళ్ళాను. ఆవిడ దగ్గర ఏమన్నా ఉన్నాయా? పుట్లు ఉన్నాయి ఏమన్నాను? లేవు. ఆ పూటకే ఉంది, అక్కడికే తీసుకెళ్లారట. ఆ పూటకే ఉందంట, అక్కడికే తీసుకెళ్లారట. కనుక దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు అలాగే ఉంటాయి. ఒక్క పూట కూటి కోసం ఉన్నటువంటి విధవరాలింటికి సారెపతు విధవరాల దగ్గరికి ఏలియా గారిని పంపించాడు దేవుడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? అమ్మా దాహంగా ఉంది, నీళ్ళు అని అడిగాడు. తేడానికి పాపం తట్ట అక్కడ పడేసి, ఆ పొలలు ఏరుకున్నది అక్కడ పడేసి లోపలికి వెళ్ళింది. ఎరుకో ఆ ఏ గ్రామం అది? సారెపతు గ్రామం అన్నారు. ఆవిడ పేరు కాదు, సారెపతు గ్రామం యొక్క విధవరాలన్నమాట. ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో, వెళ్తుంటే అప్పుడు అన్నాడు అనమాట, అమ్మ నీళ్ళు తెస్తా కదా, ఆ చేతడకు ఒక కప్పం పట్టురమ్మ నాకు అంటే. అప్పుడు అందట పాపం ఏమన్నదంటే, బాధ, కడుపులో బాధ ఎంత ఉందంటే, నా కొడుకు ఊటిని నా కూటు చేసుకుని తినేసి చచ్చిపోదాం అనుకున్నదనమాట. కానీ అందులోనే ఏమడుగుతున్నాడు ఇప్పుడు ఈయన? ఒక అప్పం అడుగుతున్నాడు. మొట్టమొదటి చేసింది నాకు అట్రా అమ్మ అని అడుగుతున్నాడు. అయ్యా నా కొడుకు నేను 2 అప్పాలు చేసుకుని తిందామని ఈ పుల్లల కోసం వచ్చానయ్యా. అప్పం ఒకటి కూడా చేసింది ఏమీ లేదు. చేసి పెట్టుకుంటారట అప్పాలు, అనుక చేసిన అప్పం ఏది లేదు. పిండి చూస్తేనేమో మాకిద్దరికే వస్తుంది. నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదం ఎలాగొచ్చిందో చూడండి అక్కడికి. అప్పుడు అయినా సరే నువ్వేం కంగారు పెట్టుకోకు, నువ్వు నీ కొడుకు కూడా సుఖంగా తిందురు కానీ ఉందురు కానీ ముందు పట్టురా అంటే ఆ మాటగా లోబడింది ఆవిడ. మాటకి లోబడి లోపలికి వెళ్ళి ఆ పిండిని ఏం చేసినాడు? ఒక అప్పం చేసి పట్టుకొచ్చి ఆయనకి ఇచ్చింది. మంచినీళ్ళు, అప్పం. ఇంకా 3.5 సంవత్సరాల కరువులో రాజుగారింట్లో కూడా కరువు వచ్చిందంట. కానీ ఈమె ఇంట్లో కూడా కరువురా.
ఎలాగుందట, ఇంత పిండి ఇంత నూనె బుడ్లోను. ఈరోజు ఎన్ని అప్పాలు చేసుకుంటే ఆ పిండి సరిపడా తినేసేవారట. మరుసటి రోజుకి అంతా ఉండేది. మరుసటి రోజు అంతే తప్ప బస్తాలు ఆవిడ ఇంట్లోకి రాలేదు. ఏ పూట ఆహారం ఆ పూటే వచ్చింది. తీసుకుని తింటున్నారు, అయిపోయింది. మళ్ళీ పొద్దునకి అది ఉంటుంది, మళ్ళీ పొద్దునకి అది ఉంటుంది, మళ్ళీ పొద్దునకి అది ఉంటుంది. పెరుగుతుంది, దాని అంతటా అదే పెరుగుతుంది. ఇదే గొప్ప ఆశీర్వాదం. అనుదినాహారం అన్నారు. అందుకే ఏమన్నారు? అనుదినాహారం. నువ్వు బస్తాలు పెట్టుకుని ఉండక్కర్లేదు. అనుదినాహారం ఇస్తాడు దేవుడు నీకు. పరిచర్య చేసే సువార్థికులకు తెలుసు, వాళ్ళు ఎక్కడికన్నా వెళుతుంటే కనుక కడుపు నిండా ఆహారం దొరుకుతుంది, ఒంటి నిండా వస్త్రం దొరుకుతుంది, ఎక్కడ ఉండాలంటే అక్కడ వసతి దొరుకుతుంది. ఎందుకో తెలుసా? దేవునిని ప్రకటన చేస్తూ ఉన్నారు కాబట్టి, దేవుని పక్షాన వారు నిలబడుతూ ఉన్నారు, ప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి వారికి ఆకలి దప్పులు అనేటటువంటివే లేవని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక అది ఆశ్చర్యకార్యము. నూనె ద్వారా ఆశ్చర్యకార్యము. నూనె అయిపోలేదు, పిండి అయిపోలేదు, ఏది కూడా తరిగిపోలేదట. ఎప్పటికప్పుడే సమృద్ధి కలిగింది అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక మరి ఇంకా అప్పుల పాలైపోయినటువంటి ఒక ప్రవక్త యొక్క ఎలీషా ప్రవక్త దగ్గర కాదు, ఎలీషా ప్రవక్త దగ్గర ఉండే శిష్యుల్లో ఒక అతని భార్య అనమాట, ఎలీషా గారి భార్య. ఏలియా గారి శిష్యుడు ఎలీషా గారు. ఎలీషా గారికి కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులలో ఉన్నటువంటి ఒక శిష్యుడు చనిపోయాడు. కనుక చనిపోతే అప్పుల వాళ్ళు వచ్చి కొడుకులు ఇద్దరిని కూడా తీసుకుపోతానంటున్నారట. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే ప్రవక్త దగ్గరికి వచ్చింది. ఎవరి దగ్గరికి? ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా నా కొడుకుని తీసుకుపోతారట, నా భర్త అప్పులు చేసి చనిపోయాడు అని అడిగితే అప్పుడు ఆయన అన్నాడట, అమ్మా నీ ఇంట్లో ఏముంది, నీ ఇంట్లో ఏముంది అని అడిగితే ఆవిడ ఏమన్నదటండి, నీ దాసులైన నా ఇంట్లో నూనె కొండ ఒకటి తప్ప ఇంకేమీ కూడా లేదు. చూసారా, నూనె కొండ అంటే ఏంటి? నూనె కొండ అంటే ఏంటి? ప్రార్థన చేసే మనసు, ప్రార్థన చేసేటువంటి తత్వము. మన దగ్గర నూనె కొండ ఉందయ్య, నా నిండా కూడా నూనె ఉంది, నూనె కొండ తప్ప ఇంకేది కూడా నా దగ్గర లేదు అని. ఓకే చాలు, ఆ నూనె కొండ ఉంటే నువ్వు నీ కొడుకుల చేత చుట్టుపక్కల ఖాళీగా ఉన్న కొండలన్నింటినీ కూడా నువ్వు తెప్పించి ఇంట్లో పెట్టి నీ నూనె కొండలో ఉన్నటువంటి నూనె చుక్క ఒక్కొక్క ఖాళీ కొండలో కూడా పొయ్యి. ఎప్పుడైతే చుక్క పోస్తున్నావో కొండ నిండిపోతుంది, చుక్క పోస్తున్నావో కొండ నిండిపోతుంది. దీని అర్థం ఏంటో తెలుసా? ఖాళీ కొండలంటేని దేవుడంటే తెలియనటువంటి వారు, రక్షణ లేనటువంటి వారు ఎంతమంది అయితే ఉన్నారో ఆ పాత్రలని నువ్వు తీసుకురా అంటే తీసుకొచ్చి పెట్టమని అర్థం కాదంట. ప్రార్థన చేయి వాళ్ళ కోసం, వాళ్ళు రక్షణ పొందుతారు. వాళ్ళ రక్షణ అంటే నీ ప్రార్థన కొండలో నువ్వు పోస్తున్నావు వాళ్ళకి, అప్పుడు వాళ్ళకి ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. రక్షణ కలుగుతుంది కాబట్టి వారు పాత్రలు నింపబడుతూ ఉన్నాయి కనుక అంటే వారందరి కోసం కూడా ప్రార్థన చేయమని మనకు దేవుడు ఇచ్చాడు అనమాట. ఇది అక్కడ నూనె కొండలో నూనెలే వచ్చాయి. నూనె అమ్ముకుని వారిని అప్పులు తీర్చుకుని మిగిలిన డబ్బులతోటి సురక్షితంగా అని చెప్పాడు ఎలీషా గారు. కనుక ఇప్పుడు ఏంటంటే ఎంతమందికి అయితే ఇంకా రక్షణ లేదు వారందరి నిమిత్తము కూడా మనం చేయవలసిన పని ఏంటి? ప్రార్థన చెయ్యాలి. నేను రక్షించబడటమే కాదు ప్రభు, నా భర్త రక్షించబడాలి, నా భార్య, నా పిల్లలు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు, అత్తండి పుట్టింటి వాళ్ళందరూ కూడా రక్షణలోనికి రావాలి అనేటటువంటి ప్రార్థన మనము చేయవలసినటువంటి వారమైన. అప్పుడు వాళ్ళందరూ కూడా రక్షణలోనికి వచ్చిన తర్వాత అప్పుడు మనకి సంతోషం. అవునా కదా? మనం దేవుని ఒడిలో ఉంటున్నాము, వాళ్ళు నరకంలో అక్కడ మలమల మాడిపోతూ ఉంటారు, అగ్నిగుండంలో మలమల మాడిపోతూ ఉంటారు. మనకు సంతోషమా? మన తల్లిదండ్రులు, మన భర్త, మన పిల్లలు అగ్నిగుండంలో మలమల మాడిపోతూ ఉంటే మనకు సంతోషమా? ఒకసారి ఆలోచన చేయండి. అందుకని చెప్పి వాళ్ళందరి నిమిత్తం కూడా ముందు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. వాళ్ళందరూ కూడా రక్షణలోనికి రావాలి. ప్రభా వాళ్ళ రక్షణకు కోరుకుంటున్నా నేనని మనము ప్రార్థన చేస్తే కొండలన్నీ కూడా ఆత్మతో నింపబడతాయని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక ఈ విధముగా మనకి మరి సామెతల గ్రంథం 21:20లో ఏమనుందో తెలుసా? చదవండి. 21:20 విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఎంట ఉండును. ఏముంటాయమ్మా? విలువగల ధనమంట, నూనెంట. విలువగల ధనం అంటే ఏంటో తెలుసా?
వెండా బంగారమా, లేకపోతే రత్నాల వజ్రాల వైడూర్యాల? ఒకే ఒక్క బైబిలు విలువైనటువంటి వస్తువు. అది నీ ఇంట్లో బైబిల్ ఉంటే చాలు, ప్రతి ఒక్కరి చేతిలో కూడా బైబిల్ ఉంటే చాలు. అది అర్థం చేసుకోవాలి మనం. విలువైన తనం అంటే అది, అవునా కదా? విలువైన తనము. అందుకే మా బీరువా నిండా కూడా బైబిళ్ళే ఉండేవి. బీరువా నిండా అంటే ఆ పయ్యార్లన్నీ కూడా బైబిళ్ళు. కనుక ఓ పిల్లడు పుట్టాడంటే బైబిల్ కొనేసి ఉంచేసేవారు. ఆడు చదువుకున్నాక కాదు బైబిల్ కొంటాం. పుట్టాడంటే బైబిల్ కొని అక్కడ పెట్టేసేవాడు ఆయన, జోనాథన్ గారు. రెండో పిల్లడు బైబిల్ కొనేసి అక్కడ పెట్టేసేవాడు ఆయన. అలా 4 పిల్లలకి 5 పిల్లలకి కూడా బైబిల్ కొనేసేసి అక్కడ పెట్టేశారు. పెట్టేస్తే మా బావగారు ఆయనకి బాప్తిసం తీసుకున్న ఆయనే. కానీ అప్పుడు ఏం జరిగిందంటే, మీ నాన్న ఏమీ సంపాదించలేదురా, ఈ బైబిళ్ళే సంపాదించాడు. ఎందుకు పనికొస్తాయి మీకు అన్నాడు ఆయన. ఎందుకు పనికొస్తాయి బైబిళ్ళు? బైబిల్ అంటే విలువేంటో మాకు తెలుసు, ఆయనకి తెలియదు. ఆ తర్వాత ఆయన కూడా బైబిల్ పట్టుకున్నారు, బాప్తిసం తీసుకున్నారు. ఆయన కూడా బైబిల్ ప్రకటన చేయటానికి ఆయన ఎంతో ప్రయాసపడ్డారు చివరికి వచ్చేసరికి. కనుక ఈ బైబిల్ని సంపాదించాడా మీకు? అంతేరా, మీ నాన్న డబ్బులు సంపాదించలేదు ఏమని మీకు, ఇంక ఈ బైబిళ్ళే మీకు అన్నాడు. నాకెంతో బాధేసింది. ఆయన మర్నాథ్ ఇంటికి వచ్చేసరికి మర్నాథ్ ఒకటినే బైబిల్ ఒకటిని మీకు, ఇంకింతే మీ బతుకు అనేవాడు. కనుక ఆయన చివరికి వచ్చేసరికి మా దగ్గరే, అవునా కదా? మా దగ్గర ఆయన యొక్క రోజులు కూడా వెళ్ళాయి. ఎందుకంటే ఎక్కడైతే ఆదరణ దొరుకుతుందో అక్కడే ఉంటారనమాట. ఏది తిరస్కరించుకున్నారో అక్కడే ముఖ్యమైనటువంటి తలరాయి అవుతుందని దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. విలువగల తనమును నూనెయు జ్ఞానుల ఎంట ఉండును. జ్ఞానం ఉంటే కనుక నువ్వు బైబిల్ సంపాదించుకుంటావు. ఆ బైబిల్ నీ దగ్గర ఉంటుందని మనం అర్థం చేసుకోవాల్సినట్టు. నీ చేతిలో బైబిల్, నీ ఇంట్లో బైబిల్, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ బైబిల్. కనుక నువ్వు ఉండే చోట బైబిల్ ఉండే చోట నువ్వు ఉండవలసినటువంటి పని. అందుకే బైబిల్ మిషన్ దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. బైబిల్ పని అంతే, అంతకంటే ఏమీ కాదండి. ఇది బైబిల్ పని చేసే వారందరూ కూడా బైబిల్ మిషనే. కనుక ఇలాంటి నూనెతో అభిషేకము అన్నారు. కాబట్టి నూనె యొక్క విలువైనటువంటి మాటలు ఇంకా చాలా ఉంటాయి, మనకు టైం ఉండదు. కనుక నూనె, ఈ అభిషేక తైలము, ప్రతిష్టాభిషేక తైలము, ఈ తైలమును గురించినటువంటి విషయాలు మనం ఎన్నో చెప్పుకున్నాము. కనుక ఆనంద తైలముతో మనల్ని అభిషేకిస్తూ ఉన్నాడు దేవుడు. ఆనంద తైలము, ఆనందము, సంతోషము, దుఃఖము పోయి మనకు సంతోషం వస్తుందని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైన. ఇట్టి కృప దేవుడు మనకు అందరికి ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. దీనులము, అయోగ్యులము, ఎందుకు పనికిరాని చెత్తలాంటి వాళ్ళం అయినప్పటికీ కూడా నీ కృప మా మీద ఉంచి నాయన మీ యొక్క కృపతో మమ్మల్ని నింపుచున్నారు తండ్రి. మీ ప్రేమతో మమ్మల్ని నింపుచున్నారు, మీ ప్రభావంతో మమ్మల్ని నింపుచూ ఉన్నారు తండ్రి. మీ సంతోషము, మీ ఆనందము మాకు ఇచ్చుతున్నారు తండ్రి. మీకు స్తోత్రములు, వందనాలు. ఇవే మాకు తైలముగా ఇచ్చుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆనంద తైలముతో మమ్మల్ని అభిషేకించి అనేక రకాలైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మాకిచ్చి రెండవ రాకడకు ఆయత్త పట్టానికి తగినటువంటి బలము, శక్తి, ఆకర్షణ మాకు ఇచ్చుతున్నావని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసునామమున అంగీకరించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.